వెల్కమ్ బ్యాక్ టు మురళీ ట్రక్లాక్స్. ఈరోజు మా పాప డాన్స్ ప్రోగ్రామ్ ఉంది. మేము వర్గాలకు వెళ్తున్నాం. ఇది హైవే రోడ్డు. ఇది దొంగల మైసమ్మ నుంచి కరీంనగర్ పోయే హైవే రోడ్. ఇది ఇక్కడ చౌరస్తా, ఐమాక్ లైట్లు, కార్మికుల బొమ్మలు. ఇది కరీంనగర్ హైవే రోడ్. ఇది ఇక్కడ లెఫ్ట్ సైడ్ పోతేనేమో మన మేడ్చల్కి వెళ్తుంది. ఇటు రైట్ సైడ్ పోతే దాన్ని ఏమంటారు, ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతుంది. ఇక్కడ సిరిసిల్లలో ఉండేటువంటి నేత కార్మికులు అవి ఉంటాయి, వాటి పేరు మాకు తెలియదు కానీ అవి ఇక్కడ ఉన్నాయి. కరీంనగర్ రామగుండం హెచ్ఆర్కే రోడ్. ఇది కరీంనగర్ హైవే. ఇది షామీర్పేట చెరువు. గణేష్ని ఎట్లా వేసిరు చూడండి. అన్నీ వేసిరు, మళ్ళీ తీసి పక్కకి వేసిరు. అక్కడ బంగారు తెలంగాణ అని రాసి పెట్టిరు. పర్యాటకులకు బెంచీలు ఇట్లా వేసి పెట్టిరు. అక్కడ చూడండి ఎంత ఫుల్గా కనపడుతుందో. కంచు మేరకు చెరువే కనపడుతుంది. పెద్ద చెరువు అంటే ఇదే ఇక ఈ ఏరియా. షామీర్పేట కట్టమైసమ్మ గుడి. ఇక్కడ చేపలు చేపలు ఏమైనా ఎత్తుకపోయారు వీళ్ళ దగ్గరికి వచ్చి. కింద పడేసారా? ఎత్తుకపోయారా? ఎత్తుకపోయారు వాళ్ళు. పాపం అమ్ముకునే మంది తెస్తే ఎత్తుకపోయారు వాళ్ళు. ఇది కట్టమైసమ్మ టెంపుల్. అక్కడ అన్ని దుకాణాలు. మా బండికి అయితే పూజ ఇక్కడే చేయించాం మేము, కట్టమైసమ్మ టెంపుల్ దగ్గరనే. చాలా బాగుంటుంది. చాలా ఫేమస్, చాలా పవర్ఫుల్. జై. ఈరోజు ఏందో మాకు స్పెషల్. చాలా మంది ఈరోజు పనులు బాగున్నాయి. అరే అవు కదా, నవరాత్రుల కోసం అరే అంతా ఏదో గుడి దర్శనం చేసుకోవాలని చెప్పేసి వచ్చి వంట ప్రోగ్రాంలు అన్నీ చేసుకుంటున్నారు. చాలా రెస్ట్ ఉంది. రోడ్డు బాగా వేసారు. ఇంతకుముందు రోడ్డు లేకుండా వేసి సిసి రోడ్ వేసినట్టు. ఇక్కడ కింది కాటేజీలు ఉంటాయి. వాళ్ళు పైసలు ఇస్తే వండిస్తారు వాళ్ళు. అన్ని ఇక్కడ దొరుకుతాయి. పైసలు ఉంటే అన్ని ఉంటాయి, పైసలు లేకపోతే ఇక్కడ పండ్లాకారంతో అన్ని పండ్లను కట్ చేసి బెంచ్ల మాదిరి చేసారు. ఇక్కడ కూర్చోవడానికి పర్యాటకులు వస్తే కూర్చొని. ఇక్కడ ఏమంటారు, దాదిమ్మకాయ. ఇక్కడ వచ్చేసి దీన్ని ఏమంటారు, ఇది గుమ్మడికాయ. ఇది ఏంది, సపోటా. ఇది యాపిల్. ఇక్కడ మామిడికాయ. ఇది ఒకటి మాత్రం బాగా తెలుసు, పప్పాయ. మామిడికాయ కాదు, ఇది మామిడికాయ. ఇది మాత్రం తెలుసు. ఇందాక తిన్నాం మేము, చిప్పలకాయ. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ ఎక్కుతున్నాం. ఇంకా గుడి దగ్గర నుంచి వచ్చి మెయిన్ రోడ్ ఎక్కుతున్నాం. ఇది పర్యాటకులు కూర్చోడానికి, రావడానికి, పోవడానికి ఉన్నది వాళ్ళ కోసం. ఇది హైవే. ఈ ఒంటి మామిడి దగ్గర ఎట్లా ఉన్నాయి చూడు చెట్లు. అంత మన తెలుగులో, మన తెలంగాణ భాష అయితే అరక చెట్లు అంటారు. వీటి చెట్లు ఎంత బాగున్నాయో పక్కబండి. ఇది ఒంటి మామిడి. లొకేషన్ చూడు, చెట్లు ఎంత బాగున్నాయో బయట రోడ్ పైన. అవతల బండ్ల ఫోకస్ ఇవతల బండ్ల మీద పడకుండా పెట్టారు మంచిగా చెట్లు. చాలా పెద్ద పెద్ద చెట్లు. రైట్ సైడ్ పోతే కూడా వర్గల్ వెళ్తుంది. మేము మెయిన్ రోడ్ కొంటే వెళ్తున్నాము. లెఫ్ట్ సైడ్ సారీ. ఇదే రూట్లో ఇంకొంచెం ముందుకు పోతే ఆర్బీఎం హాస్పిటల్ ఉంటుంది. కొంచెం ఇతలకి మన మార్కెట్, కూరగాయల మార్కెట్. ఈ లైట్ల వల్ల మాత్రం యాక్సిడెంట్ చాలా తక్కువ అవుతాయి. ఎందుకంటే అవతల బండ్ల పోకది ఇవతల బండ్ల మీద పడదు. ఇట్లా ఉండడం చాలా సేఫ్టీ. కూరగాయలు పోతున్నాయి మార్కెట్కి. ఇక లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కూరగాయల మార్కెట్. ఇక లెఫ్ట్ సైడ్లో ఉన్నది కూరగాయల మార్కెట్కి.
ఇదంతా కూరగాయల మార్కెటే ఇక. ఇక కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ ఆర్బీఎం హాస్పిటల్కి వెళ్తుంది. ఇక ఇప్పుడు తెలంగాణ కిచెన్ అంట హోటల్. ఇది ఆర్బీఎం పోయే రోడ్డు కనపడుతుంది హాస్పిటల్. స్ట్రేట్ పోతే కరీంనగర్ వెళ్తుంది. ఇక్కడ మేము లెఫ్ట్ తీసుకుంటే గౌరారం వెళ్తుంది, మరగల్ టెంపుల్ వెళ్తుంది. ఈ ఫంక్షన్ హాల్ ఎంత బాగున్నాయి చూడండి, ఆహ్లాదకరంగా. ఎక్కడ చూసినా పచ్చడి పంట పొలాలు, అంతా వరి సాగే. ఇక్కడ ఈ కాలువ వాటర్ ఉన్నాయి, కాలువలో ఎండిపోయింది. ఊరు అక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాల, మర్గల్ టెంపుల్. వర్గల్ టెంపుల్, వర్గల్ ఊరు. ఇది హాస్టల్ రైట్ సైడ్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ముందు పోతే వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుంది. మాకు అక్కడ మేము ఇక్కడ పోతున్నాం వర్గల్ టెంపుల్కి. ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ ప్రాంగణం ప్రయాణ ప్రాంగణం లేకుండే, ఇప్పుడు ప్రయాణ ప్రాంగణం తయారైపోయింది. ఇక్కడ సింగల్ రోడ్డు ఇది, ఇప్పుడు ఎంత బాగా వేసిన రోడ్డు. లైట్లు కూడా లేకుండా ఇంతకుముందు, ఇప్పుడు లైట్లు కూడా అయినాయి. చూడడానికి బాగుంది. ఇప్పుడు అప్పట్లో అప్పుడు దాంతో పోల్చుకుంటే ఇప్పుడు ఏమిటికి పనికి రాకుండా అవుతున్నాయి, కానీ ఇప్పుడు బాగా అయింది. ఇప్పుడు ఇంకా ముందు నుంచి తామరాకులు, ఇక్కడ కుమ్మరి సంఘం ఉంది ఇక్కడ వెనకాల. ఇలాగే ముందుకెళ్ళి కొంచెం కనపడదు, మొత్తం టెంపులే అది. ముందుకెళ్ళాలి కొంచెం. కమాన్ సరస్వతి విద్యా సరస్వతి కమాన్. వద్దు, మాకున్నాయి, మా దగ్గర ఉన్నాయి. ఈ నీటితో పానం ఇంటర్వ్యూ తీసుకోని చెప్పేసి ఇంతకుముందు బస్సు అయితే ఇక్కడ మలుపుకునేది ఈ రోడ్ ఈ దగ్గర. ఇక్కడ బస్సు మరలా కూడా అయిపోయింది ఇక్కడ. ఇది వర్గాల టెంపుల్. గుట్టపైకి కొండపైకి ఎక్కుతున్నాము పైకి. మా పాప అడ్డం వస్తుంది మళ్ళీ. ఇది ఎంట్రన్స్. ఎంత బాగుంది టెంపుల్ పైకి. ఇది కొబ్బరికాయలు కొట్టే స్థలం. ఇది మా పిల్లలు వాటర్ తాగుతారు. దూపైందంట, కొండెక్కి దిగేసరికి వాటర్ తాగుతారు ఇక్కడికి వచ్చి. ఇక లోపలికి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడే. ఇది లోపలికి వస్తుంటే ఎంట్రన్స్. లోపల పైన ఎంతమంది ఎక్కినాం చూడండి ఒకసారి. ఇగో మా సైన్యం ఎట్టుందో అంత లిఫ్ట్, ఇంతమందిని మోసుకెళ్తుంది లిఫ్ట్. ఇక్కడ పిల్లలందరికీ మేకప్ స్టార్ట్ అయిపోయింది. హోమం కాల్చే ప్లేస్ ఇది, హోమశాల ఇది. ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్తే భోజనం,
అన్నప్రసాదం తినే చోటిది. లంచ్ మేము ఇప్పుడు అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాము. మా పాప ముందు నడుస్తుంది. మా ఓడగో పైపు పట్టుకుని ఆడుతున్నాడు, కోతి ఆడినట్టు. మా పాప చూడు. పైకి వెళ్తున్నాం, ఇంకా పైకి ఎక్కాలి. మెట్లు చాలా ఉన్నాయి. లోనికి ఇన్ను, అవుట్ బయటికి. పైకి వెళ్తున్నాం, ఇంకా మెట్లు ఎక్కాలా. ఇక్కడ బుక్స్ ఉన్నాయంట, అన్ని బుక్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అమ్మవారి దర్శనమునకు దారి.
దర్శనానికి దారి. ఇక్కడ నుంచి ఇంకా ముందుకెళ్ళాలి. అమ్మా దమ్ము వస్తుంది నాయన అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి. అమ్మ అమ్మ నువ్వు అమ్మవారిని చూడండి ఎంత బాగా కనపడుతుందో. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఓ సరస్వతి అమ్మవారి బయట విగ్రహం ఇది. ఇక్కడ నుంచి చూస్తే ఎంత బాగా కనపడుతుంది వ్యూ. ఇక్కడ గోపురాలు ఇవన్నీ చాలా బాగా కనపడుతున్నాయి. కానీ అది అదృష్టం ఏంటంటే పంతులు గారు నన్ను వ్యూ తీయనియ్యారనుకున్నా, కానీ అమ్మవారిని చూపించే అదృష్టం నాకు దక్కింది. చాలా అదృష్టంగా ఫీల్ అయిపోతున్నాను నేనైతే. అన్నాడు ఇంకా అయ్యో ఫోన్ తీసుకోవాలని డిలీట్ చేస్తా అన్నాడు, కానీ చేయలేదు కూడా పంతులు గారు పాపం. కానీ అమ్మవారి అనుగ్రహం మన పైన ఉన్నట్టుంది, అందుకే చేయనీయలేదు. ఈ విగ్రహాలన్నీ ఇక్కడ నుంచి వ్యూ బాగా కనపడుతుంది. పైకి వచ్చినాం కదా, పైన మొదలు బాగా చాలా పైకి వచ్చినాం కాబట్టి బాగా కనపడుతుంది. పంతులు వీడియో చేయనీయలేదు. ఇక్కడ వినాయకుడు ఉన్నాడు పైనుంచి, సరిగ్గా అవపడతలేదు, చూడనీయలేదు ఇక్కడ నుంచి వీడియో. ఇక్కడ మాత్రం తీయనీయలేదు. ఎక్కడెక్కడ తీయనిస్తే అక్కడ మొత్తం కవర్ చేసుకొచ్చే, కానీ ఇక్కడ మాత్రం తీయనీయలేదు. ఇదిగో ఇక్కడ నుంచి స్ట్రైట్ వినాయకుడు లోపల, అమ్మవారి గోపురం పైన. నైట్ అయిపోయింది చాలా. మొత్తం కిందికైతే వచ్చేసినాం. ఆ అమ్మవారు ఎంత పైన కనపడుతున్నా చూడండి. లైట్స్ అన్నీ చాలా బాగున్నాయి. నవరాత్రుల టైం కాబట్టి లైట్లు బాగున్నాయి. లైటింగ్ భలే వేసారు. శివలింగం శివలింగం బాగుంది. నంది ఇక్కడ నుంచి చూడాలి. మా వాళ్ళు చూస్తూ ట్రై చేస్తారు, చూస్తేందుకు ఫస్ట్ డైరెక్ట్ చూసారు, మళ్ళీ వచ్చి ఇక్కడ నుంచి చూస్తారు. ఇది బయట నుంచి వ్యూ ఎంత బాగుందో చూడండి. ఇది శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఇది. దీని పక్కనే అమ్మవారి టెంపుల్ ఇది. లైటింగ్స్ ఇది. ఇగో ఇది గుడి బయటకు వచ్చేసినాం. ఇది ఎంట్రన్స్. మనం పొద్దున వచ్చినప్పుడేమో లైటింగ్ లేదు, ఇప్పుడు లైటింగ్ ఉంది. నైట్ అయింది కదా, లైటింగ్ ఉంది. సూపర్ కనపడుతుంది. 3 లీటర్ క్లాక్స్ చూసినప్పటికీ ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇది చూడండి లైటింగ్ ఎంత బాగుందో. నవరాత్రుల టైం కాబట్టి బాగా వేసారు లైటింగ్. మేము బయటకు వచ్చేసినాం. ఇంకా అయిపోయింది మా దర్శనం కంప్లీట్. మా ఛానల్ మీకు కనుక నచ్చితే లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.